అందరికీ నమస్తే మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలని తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కమ్ సెరాడియన్ గారి గురువు గారికి కూడా ఆత్మ ప్రణామాలని తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. గ్రూప్లో అందరికీ ప్రతి మాస్టర్కి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మనం ఆత్మ పరిశీలన చాప్టర్లో ఉన్నాం మాస్టర్స్. ఈరోజు కంటిన్యూ చేస్తున్నాను. మొదటి సంగతి ఏమిటంటే మీ ప్రవర్తనలను గమనించాలి. మీరు నిమిషానికి ఒకసారి వెళ్ళి ఫ్రిడ్జ్ తెరిచి ఏదో ఒకటి తింటున్నారా? సహజంగానే రుచికరమైన ఆహారం ఫ్రిడ్జ్ మిమ్మల్ని రమ్మని పిలుస్తోంది. అది ఒక రకమైన ప్రవర్తన. దానిని గమనించండి. గమనించమని చెప్తున్నాడు. మీ భర్తతో, మీ భార్యతో, మీ పిల్లలతో మీరు ఎలా మాట్లాడుతున్నారో చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది ఇలాగే ఉంటుంది కదా, లేదా నేను ఇలాగే చేస్తాను అని అనకండి. అలా చేస్తే మీరు మారగల ఆశ ఏమాత్రం ఉండదు. ఎందుకంటే మీరు అదే వ్యక్తిగా ఉండిపోతున్నారు. అంటే ఫ్లెక్సిబుల్ అవ్వాలంటున్నారు. అంటే పరిస్థితికి తగ్గట్టుగా మీరు మౌల్డ్ అవ్వడం అనేది, నేను ఇలాగే ఉంటాను అని గిరిగీసుకొని కూర్చుంటే మీలో మళ్ళీ చేంజెస్ ఉండవు. మౌల్డ్ అవ్వడం నేర్చుకోండి అని చెప్తున్నారు. మీకు మీ ప్రవర్తనలకు మధ్య చీలికను సృష్టించి వాటిని గమనించండి. మీ ప్రవర్తనను విమర్శించి ఇది చెడు ప్రవర్తన లేదా మంచి ప్రవర్తన అని అనకండి. నిన్న చెప్పారు కదా, నేను గొప్ప, నేను తక్కువ, నేను మంచి, నేను చెడు అనే వాటన్నింటినీ పక్కన పెట్టి మనల్ని గమనించమంటున్నారు. అప్పుడు మనం ఎలా ఉన్నామో మనకు అర్థమవుతుంది. వాటితో కలిపి చూసినప్పుడు మనం అర్థం కాము. అందుకని వాటిని పక్కన పెట్టేసి అప్పుడు మిమ్మల్ని మీరు గమనించుకోండి అని చెప్తున్నారు. సరే, నేను అలా చేస్తున్నాను అన్నమాట. నా భర్త ఇంటికి వస్తే నేను ముసుగు తన్ని పడుకొని అనారోగ్యంగా ఉన్నట్లు నటిస్తున్నాను అని అనుకోండి. కొంతమంది అలా చేస్తారు. మీ లోపలి ప్రవర్తన ఎలా ఉంది? మీ భాగస్వాములతో, మీ గురువులతో, మీ స్నేహితులతో మీ ప్రవర్తన ఎలా ఉంది అనేది మీరు నిజంగా గమనించి చూడాలి. ఒక్కొక్కరితో మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, ఏ విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాను, ఏ విధంగా కోప్పడుతున్నాను, ఎలా ఉంటున్నానని గమనించుకోవాలి మనం. నేను ఎలా ప్రవర్తిస్తున్నాను దాన్ని పరిశీలించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఉన్నత ప్రమాణం ఉంటుంది. ఆ ఉన్నత ప్రమాణం మీలో ఉంది. అంటే ప్రతి ఒక్కరిలో ఉన్నతత్వం అనేది ఉంటుంది. ఆ ఉన్నతత్వాన్ని గమనించండి అని చెప్తున్నారు. మనలో ఏ ఉన్నతత్వం ఉందో గమనించుకోవాలి. అది మిమ్మల్ని మీ నుంచి దాచి ఉంచుతున్న అంశాల నుంచి నెమ్మదిగా విడవడి మీ జీవితం ఆ ప్రమాణానికి దగ్గరగా ఉండేలా చేసుకోవడం కోసమే మీరు గమనించే ప్రక్రియలో ఉన్నారు. మళ్ళీ చదువు. మిమ్మల్ని మీ నుంచి దాచి ఉంచుతున్న అంశాల నుంచి నెమ్మదిగా విడివడి మీ జీవితం ఆ ప్రమాణానికి దగ్గరగా ఉండేలా చేసుకోవడం కోసమే మీరు గమనించే ప్రక్రియలో ఉన్నారు. అంటే వాటిని దూరం చేసేసి ధర్మం, సత్యం వీటన్నిటికి, ఆ దివ్యత్వానికి దగ్గర చేసుకోమని చెప్తున్నారు. వాటిని దూరంగా ఉంచేసేసి వీటిని దగ్గర చేసుకోమన్నట్టు చెప్తున్నారు. అంటే వాటిని దూరం అనేది చేయకపోతే వీటిని దగ్గరగా పెట్టుకోలేం కదా. ధర్మాన్ని, వివేకాన్ని, వినయాన్ని, మరి స్నేహాన్ని,
ప్రేమను వీటన్నింటిని దగ్గర పెట్టుకోలేం కదా! అందుకని వాటిని అంటే మనలో ఉన్న వాటిని పక్కన పెట్టేసినప్పుడు మనల్ని మనం గమనించుకున్నప్పుడు ఎక్కడ ఎలా ఉన్నామో మనకర్థమవుతది. ఎక్కడ ఏది ఇంప్లిమెంట్ చేయాలో అర్థమయ్యి దాన్నక్కడ మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుద్ది. ఇప్పుడు ఒక విషయంలో ప్రేమగా మాట్లాడలేకపోతున్నాం. ప్రేమగా చెప్పలేకపోతున్నాం. ఓకే. ఇట్లా ప్రేమగా ఉండగలగాలి. ఎవరి మీద అభిప్రాయం పెట్టుకోకూడదు. ఎందుకంటే అంతా ఒకటే కదా! అన్న భావనతో ఉన్నప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి మనం ఇంప్లిమెంట్ జేస్తాం. అది. మీ ముసుగును మీరు తొలగించడం పెట్టినప్పుడు మీరు 2 రకాల భావోద్వేగాలకు లోనవుతారు. ఒకటి భయాన్ని కలిగి అసలు ముఖం కాని దాన్ని గమనించి చూడాలంటే మీకు భయం వేస్తుంది. కట్ అయింది. మళ్ళీ చెప్పమ్మా? మీ ముసుగును మీరు తొలగించడం మొదలుపెట్టినప్పుడు మీరు హ్మ్. 2 రకాల భావోద్వేగాలకు లోనవుతారు. హ్మ్. ఒకటి భయాన్ని కలిగిస్తుంది. మీ ముఖం కాని దాన్ని, మీ అసలు ముఖం కాని దాన్ని గమనించి చూడాలంటే మీకు భయం వేస్తుంది. హ్మ్. అసలుది కాని దాన్ని చూడాలి అంటే మనకు భయం వేస్తుంది. కొన్ని విషయాలలో మనకు భయం ఉంటుంది. అది మనం కాదసలు. అయినప్పటికీ దాన్ని తెచ్చి ముసుగేసుకుంటుంటాం. ఎందుకు ముసుగేసుకుంటున్నాం? భయంతో యేసుకుంటున్నాం. ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుంది వీటన్నిటితోటి. కానీ ఆ ముసుగుని తొలగించాల్సిన డ్యూటీ ఎవరికుంది? మనకే ఉంది. అందుకని ఆ ముసుగు మీద వేసుకోవద్దు అన్నట్టు చెప్తున్నారాయన. భయమనే ముసుగు, భయమనే ముసుగు గురించి చెప్తున్నారు. హ్మ్. ఎందుకంటే అది చాలా వరకు మీరు ఇంతకాలంగా నిర్మించుకుంటున్న మీపై మీరు కప్పుకుంటున్న ముసుగు. హ్మ్. ఇక రెండవది ఏమిటంటే ప్రస్తుతం మిమ్మల్ని మీరు తెలుసుకునే మార్గంలో ఉన్నారు అని ఎంతో ఆనందం కలుగుతుంది. అలాంటి భావ సంచలనాన్ని మీరు మీలో మీరు సృష్టించుకోగలిగినప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటుంది. హ్మ్. అంటే మనం ఇంకా ఎదగాలి, ఇంకా తెలుసుకోవాలి. ఇట్లాంటి తృష్ణతో ఉన్నప్పుడు మనకు ఆనందం వస్తుందా లేదా? అలాంటి భావాలతో మీరు ఉండండి అని చెప్తున్నారు. అలాంటి భావ సంచలనాల్ని మీలో కలిగించుకోండి అని చెప్తున్నారు. అంతే కదా! ఇప్పుడు నేను ఎలాగైనా సరే ఏకత్వంలో ఉండగలగాలి అని గట్టిగా సంకల్పం పలుకుతూ ఉంటాం. ఆ సంకల్పం పలికేటప్పుడు హ్యాపీనెస్ వస్తుందా? రాదా? ఓకే. పలుకుతున్నాను. ఏదో ఒక రోజు అవుతాను. నేను ఎలాగైనా తయారవ్వాలి అని అనుకుంటే కొద్దీ హ్యాపీనెస్ వస్తుందా లేదా లోపల? అలాగా. ఇప్పుడు నా గురించి నేను ఎంతో ఆసక్తికరమైనది ఏదో తెలుసుకునే ప్రక్రియలో ఉన్నాను అని అకస్మాత్తుగా మీకు అనిపిస్తుంది. అప్పుడు ఉల్లిపాయ పొరలు ఒలిచి ఆ ఉల్లిపాయ మధ్యలో ఉండే కేంద్ర భాగాన్ని కనుగొన్నట్టు నెమ్మదిగా మీ పొరలన్నీ తొలగించుకుంటూ వెళ్తారు. అంటే ఒక్కొక్క దాన్ని మూఢనమ్మకాలని, మూఢ విశ్వాసాలని, భయాలని వీటన్నింటిని తొలగించుకుంటూ ఒక్కొక్కటి వెళ్ళిపోతే ఏమొస్తుంది ఫైనల్‌గా? ఆ నేను అనేది మనకర్థమవుతది అని జెప్తున్నారు. మీరు ఒక్కొక్కటి, ఉల్లిపాయ కన్నా ఒక్కొక్కటిగా తొలగించండి అని జెప్తున్నారాయన. మీరు ఉల్లిపాయ కన్నా గొప్ప స్థితిలో లేకపోయినా గానీ, కనీసం మీ కేంద్రాన్నైనా మీరు తెలుసుకోగలుగుతారు. ఆ కేంద్రాన్ని చేరుకోగలుగుతారని జెప్తున్నారు. కానీ దాన్ని గూడా అంటే ఈ ఈ ఒక్కొక్క ముసుగుని తొలగించుకోండి. అసలు ముసుగులేసుకుంటుందెవరు? మనమే. భయమనే ముసుగు, మూఢనమ్మకాలనే ఒక ముసుగు. ఇట్లాంటి ఒక్కొక్క ముసుగు వేసుకుంటూ ఉన్నాం. వాటిని దేనితో పోల్చాడు? ఉల్లిపాయ యొక్క పై పొరలతో పోల్చాడు. అందుకని ఒక్కొక్క పొరను తీసేయండి. ఎప్పుడైతే తీసేస్తారో మీరు కేంద్రానికి చేరతారు. అంటే
ఆ దివ్యత్వానికి చేరుకోగలుగుతారు అంటున్నారు. ఇవన్నీ చేయడానికి కారణం మనమే. మనం చేసిన వాటిని మనమే తొలగించుకోవాలి అని చెప్తున్నారాయన. లక్షలాది మంది మూర్ఖులు హాయిగా తీరి కూర్చొని మనం ఎంతో ఆనందంగా, ఉన్నతంగా ఉన్నాం అనుకుంటూ ఆ మూర్ఖత్వంలోనే సంతోషంగా జీవితాలు గడిపేస్తూ ఉంటారు. దాని తర్వాత కూడా అప్పుడు చెప్తా. ఈ ఇమేజ్‌ను ఆ భ ఆ భ్రమను బద్దలు కొట్టేయాలి. మీతోనూ, ఇతరులతోనూ మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఏం చేస్తున్నారు? అనేది మీరు స్పష్టంగా చూడటం గలిగేలా మీరు మార్గాన్ని కనుక్కోవాలి. అంటే నేను బాగున్నాను, అంతా బాగుంది అని ఒకదాన్ని ఆపాదించుకొని ఏం చేస్తున్నాం? మనల్ని మనం చెక్ చేసుకోవడం మానేస్తున్నాం. అనుకోవచ్చు. కానీ దాంట్లోనే ఉండిపోకూడదు. దాంట్లోనే ఉండిపోయామంటే మనల్ని మనం చెక్ చేసుకోలేము. అది కొంత టైం వరకే ఉండాలి. ఎప్పుడు అదే ఉందనుకో, ఇంకసలు అన్వేషణ లేదు, చెకింగ్ లేదు, మార్చుకోవడాలు లేవు. అన్నీ ఆగిపోయినియి. అలాగా అది కూడా ఒక ముసిగే. నేనంతా బాగున్నాను. నాకన్నీ బాగున్నాయి. నాకేమి లేదు అని అనుకుంటుంటారు. ఒక పక్క బాగుండదు. కానీ అనుకుంటే పోతది అనే ఒక కోణంలో కూడా అనుకుంటుంటారు. అనుకుంటే పోయే పనైతే అన్నీ పోయుండేవి ఎవరికైనా ప్రతి ఒక్కరికి. అలాగా ఇంకొక ముసుగేసుకుంటున్నాం. అలా ముసుగేసుకోకండి. ముసుగేసుకున్నారు అంటే మీరు మన లోపల ఉన్న అంతరంగంలో ఉన్న వాటిని మార్చుకోవాలని ఇవన్నీ మనము ప్రయత్నం కూడా చెయ్యం. అక్కడికక్కడ ఆగిపోతాం. అందుకని అలా కూడా ఉండొద్దని చెప్తున్నారు. ఇది మొదటి గమనింపు. మీరు నడిచే తీరు కూడా ముఖ్యమే. మీరు ఎలా అలా ఎందుకు నడుస్తున్నారు? ఉదాహరణకు, మీరు శిక్షణా తరగతికి వస్తున్నప్పుడు, మీరు విరాళాలు సేకరించే పాత్రలో రూ. 50 వేసే బదులు రూ. 1000 ఎందుకు వేయడం లేదు? హ్మ్. మిమ్మల్ని మీరు గమనించుకోండి. సహజంగానే మీరు రూ. 10,000 విరాళంగా ఇస్తే ఎంతో బావుంటుంది. మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీరు హ్మ్. అలా ఎందుకు చేస్తున్నారు? మీరు నెమ్మదిగా వాస్తవంలోకి వచ్చి, మీలో నిజంగా ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయో తెలుసుకోగలిగేలా మీ ప్రవర్తనను, వేరే వాళ్ళ ప్రవర్తనలను పరిశీలించటం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి చదవమ్మా గీత అది. మీరు నడిచే తీరు కూడా ముఖ్యమే. మీరు అలా ఎందుకు నడుస్తున్నారు? ఉదాహరణకు, మీరు శిక్షణా తరగతికి వస్తున్నప్పుడు, మీరు విరాళాలు సేకరించే పాత్రలో రూ. 50 వేసే బదులు రూ. 1000 ఎందుకు వేయడం లేదు? హ్మ్. మిమ్మల్ని మీరు అంటే గమనించుకోండి. రూ. 50 వేసే కన్నా రూ. 1000 ఎందుకెయ్యట్లా మీరు? విరాళాలు ఇవ్వాల్సొచ్చినప్పుడు. హ్మ్. సహజంగానే మీరు రూ. 10,000 విరాళంగా ఇస్తే ఎంతో బాగుంటుంది. మిమ్మల్ని మీరు గమనించుకోండి. హ్మ్. మీరు అలా ఎందుకు చేస్తున్నారు? మీరు నెమ్మదిగా వాస్తవంలోకి వచ్చి, మీలో నిజంగా ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయో తెలుసుకోగలిగేలా మీ ప్రవర్తనను, వేరే వాళ్ళ ప్రవర్తనలను పరిశీలించటం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. హ్మ్. ఓకే. తర్వాత చెప్పు. రెండవ సంగతి ఏమిటంటే, మీ మాటలను గమనించుకోవాలి. మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఎప్పుడు మాట్లాడుతున్నారు? మీరు ఏ ఒక్క సమయం నిమిషం. ఎలా ఒక్క నిమిషం గీత. అంటే పైన విరాళాలు ఇచ్చేటప్పుడు రూ. 50 ఇచ్చే కాడ రూ. 1000 ఇవ్వండి. అంటే ఆయనేమంటున్నారంటే మీలో దాతృత్వాన్ని పెంచుకోండి అన్న కోణంలో చెప్తున్నారు. ఆ దాతృత్వము, సేవ వైపు మీరెప్పుడైతే ఉంటారో మీరివ్వగలుగుతారు. మనలో ఆ దాతృత్వం పెంచుకోవటం, సేవ చేయాలనే ఈ గుణము, ఇవన్నీ ఏమవుతాయి అంటే మనలో వాటిని పెంచుతాయి.
అందుకని దాన్ని పెంచుకోండి అన్న కోణంలో చెప్తున్నారక్కడ. హ్మ్. రెండవ సంగతి ఏమిటంటే, మీ మాటలను గమనించుకోవాలి. మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఎప్పుడు మాట్లాడుతున్నారు? మీరు ఏ సమయంలో ఎలా మాట్లాడుతున్నారు? ఏ బాంధవ్యంలో ఎలా మాట్లాడుతున్నారు? అనేది గమనించుకోండి. మీకు హ్మ్. ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు. అంటే సమయాన్ని, సందర్భాన్ని అన్నింటిని బట్టి మాట్లాడండి. మీకేదనిపిస్తే అది మాట్లాడాల్సిన అవసరం లేదు అని. మీరు మాట్లాడే మాటలు, మీరు ప్రవర్తించే విధానాలు చాలా వరకు ఇతరుల నుంచి దిగుమతి చేసుకున్నవే. ఇవన్నీ దిగుమతి అయినవే. మీరు ఆ విషయం తెలుసుకుంటారు. అంటే మనం మాట్లాడేటప్పుడు ఎదుటోడు మాట్లాడిన మాటల్ని కొన్నిటిని క్యాచ్ చేస్తుంటాం లోపల. అది తిరిగి మాట్లాడేటప్పుడు అర్థమవుతది. ఓహో! ఇది నా మాట కాదు, అది వాళ్ళ మాట అని క్లారిటీ వస్తుంటది. అలాగా ఆ మాట్లాడేటప్పుడు మనల్ని మనం గమనించుకుంటున్నప్పుడు మనకు సంబంధించిన మాటలు మాట్లాడుతున్నామా? పక్కనోడు చెప్పిన మాటలు మాట్లాడుతున్నామా? అనేది మనకి క్లారిటీ వస్తుంది. అది. ఇది చాలా ముఖ్యం. నిజంగా మీ స్వభావంలో లేని, మీరు ఇతరుల నుంచి దిగుమతి చేసుకున్న విషయాలు ఏమిటి? మీ నాన్నను, మీ అమ్మను, మీ స్నేహితులను, మీ గురువులను, ప్రతి మనిషిని, కళాకారులను కూడా, ప్రత్యేకించి సినిమా తారలను కూడా మీరు అనుకరిస్తూ ఉంటారు. మళ్ళీ నిదానంగా చదువుకోరా? మీరు ఇతరుల నుంచి దిగుమతి చేసుకున్న విషయాలు ఏమిటి? మీ హ్మ్. నాన్నను, మీ అమ్మను, మీ స్నేహితులను, మీ గురువులను, ప్రతి మనిషిని, కళాకారులను కూడా, ప్రత్యేకించి సినిమా తారలను కూడా మీరు అనుకరిస్తూ ఉంటారు. అంటే కొన్ని విషయాలలో ఎదుటి వాళ్ళని వీళ్ళందరిని కూడా అనుకరించి వాళ్ళకి తగ్గట్టుగా అక్కడ ప్రవర్తిస్తూ ఉంటాం. అది. హ్మ్. మన స్వభావంలోకి వాళ్ళను దిగుమతి చేసుకుంటూ ఉంటాము. మనం హ్మ్. ఇతిహాసం కోసం వికారంగా గీసిన చిత్రాలను లేదా కార్టూన్ కథలను చూస్తాం. మరుసటి రోజు నుంచి వాటిని అనుకరించటం మొదలు పెడతాం. అది హ్మ్. మీరు కాదు. ఆ సంగతి మీరు గమనించారా? ఒక్కరు మళ్ళీ ముందుకు. హ్మ్. మన స్వభావంలోకి వాళ్ళను దిగుమతి చేసుకుంటూ ఉంటాము. మనం పరిహాసం కోసం వికారంగా గీసిన చిత్రాలను లేదా కార్టూన్ కథలను చూస్తాం. మరుసటి రోజు నుంచి వాటిని అనుకరించటం మొదలు పెడతాం. అంటే అది మీ వాళ్ళని అనుకరిస్తున్నాము అంటే వాళ్ళకి సంబంధించిన వాటిని మనము మనలోకేసేసుకుంటున్నాం. అంటే ఎప్పుడైతే వాళ్ళని అనుకరిస్తూ ఉంటామో ఒక కార్టూన్ లాగా ఉంటది ఈ జీవితం అని జెప్తున్నారు. అది మీరు కార్టూన్స్ చూడగానే ఏమొస్తది? నవ్వొస్తదా? రాదా? అలాగా. అది మీరు కాదు. ఆ సంగతి మీరు గమనించారా? ఆ! అంటే అది మనం కాదు. ఎదుటివాడిని అనుకరిస్తున్నాము అనేది మనకు అర్థమవ్వాల. అంటే మన మీద మనకి గమనింపు ఉన్నప్పుడు, మనకు తెలిసిన దాన్ని మనం మాట్లాడుతున్నామా? ఎదుట వాళ్ళని మనం అనుకరిస్తున్నామా? అనుకరించినప్పుడు మనం దాన్ని కూడా మార్చుకోవాల్సింది ఉంటది. హ్మ్. నేను ఒక ఇంటికి అతిథిగా వెళ్ళాను. వాళ్ళ పిల్లలు ముగ్గురు టెలివిజన్‌లో 'త్రీ స్టూజెస్' కార్యక్రమం చూస్తున్నారు. ఆ కార్యక్రమం అయిపోగానే ఈ పిల్లలు ముగ్గురు ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకళ్ళ మీదకు మరొకరు దూకటం, అచ్చం ఆ కార్యక్రమంలోని పాత్రల్లానే ప్రవర్తించటం మొదలుపెట్టారు. అంటే అనుకరిస్తున్నారు. ఆ కార్యక్రమంలో వాళ్ళందరూ ఆహ్, ఆహ్, వాళ్ళేం చేశారో సేమ్ అదే అనుకరించి ఇక్కడ వీళ్ళు కూడా ప్రవర్తిస్తున్నారు. అంటే కాపీ, పేస్ట్ చేస్తున్నారు. అక్కడ జూసారు కాపీ, ఇక్కడ పేస్ట్.
15 లేదా 20 నిమిషాల పాటు వాళ్ళు అలాగే ప్రవర్తించారు. అది వాళ్ళ మనస్సుపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూసారా? హ్మ్. అంటే ఆ ప్రభావము ఎలా ఉందో ఒకసారి గమనించండి. ఆ సినిమా చూడడం ఒక ఎత్తయితే దాన్నే అనుకరిస్తూ దాని యొక్క ప్రభావం వీళ్ళ మీద అంటే కనిపిస్తుంది. అనుకరించటం వల్ల. హ్మ్. వాళ్ళు ఇవన్నీ దిగుమతి చేసుకుంటున్నారు. అలా కొంతకాలం గడిచేసరికి మీరు దిగుమతి చేసుకున్నది ఏదైనా గాని మీ స్వభావంగా మారుతుంది. అంటే పరోక్షంగా ఉన్నదాన్ని ప్రత్యక్షం చేసుకుంటున్నాం. వాళ్ళలో ఉన్నదాన్ని అనుకరించడం ద్వారా మనం కూడా దాన్ని ప్రదర్శిస్తున్నాము అని జెప్తున్నారు. ఇప్పుడు మీ స్వభావం పైన ఇంకో కొత్త ముసుగు వచ్చి చేరింది. మీరు ఆ ముసుగుతో ఏ స్థాయిలో మమేకమైపోతారంటే అదే మీరు అని మీరు అనుకుంటారు. అంటే అలాగా ముసుగులు ఒక్కొక్కటేసుకుంటున్నారు. యేసుకొని మమేకమైపోతూ ఉన్నారు. అలా ముసుగులు పెంచుకుంటూ ఉన్నారు. ఇందాక ఉల్లిపాయ యొక్క పొరల్లాగా అని జెప్తున్నారు. నెమ్మది నెమ్మదిగా మిమ్మల్ని మీరు కోల్పోతారు. గమనించటం అనేది మిమ్మల్ని మీరు మళ్ళీ కనుగొనే శాస్త్రం. హ్మ్. గమనించడం ద్వారా మనల్ని మనం పూర్తిగా కోల్పోయి ఉంటామనమాట. ఎప్పటికి? కొంత టైం తర్వాత చూసేసరికి వాళ్ళని అనుకరించి మన సహజత్వాన్ని మనం కోల్పోతాం. అది. మీరు ఏమంటున్నారు? మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకు ఆలోచిస్తున్నారు? అనేది గమనించుకోండి. మీరు ఎలా ఆలోచిస్తున్నారు? మీరు భావోద్రేకానికి ఎందుకు లోనవుతున్నారు? అకస్మాత్తుగా మీ ముఖం ఎర్రబడిపోయి, మీ చేతులు వణకడం మొదలవుతుంది. దాన్ని గమనించండి. అనుకరించటం ద్వారా వాళ్ళు ఇప్పుడు మనము ప్రశాంతంగా ఉంటున్నాం. ఓకే. ఆ అనుకరించడం ద్వారా వాళ్ళలో ఉన్న కోపాన్ని వాటిని కూడా తీసేసుకుంటున్నాం. తీసుకోవడం వల్ల మనం కూడా వాటిని బయటికి ప్రదర్శిస్తున్నాం. అది. ఏ భావోద్వేగం లేదా ఏ ఆలోచన మిమ్మల్ని అలా ప్రవర్తించేలా పురిగొల్పింది? ఏ అది. మీరు ఏం హ్మ్. చేస్తున్నారు? హ్మ్. చదువు. మీరు ఏం చేస్తున్నారు? మీలోని విధానాన్ని అది ఎలా ప్రభావితం అవుతుంది అనే దాన్ని మీరు వాస్తవంగా గమనిస్తున్నారు. మళ్ళీ చదవమ్మా అది. ఏ భావోద్వేగం లేదా ఏ ఆలోచన మిమ్మల్ని అలా ప్రవర్తించేలా పురిగొల్పింది? మీరు ఏం చేస్తున్నారు? మీలోని విధానాన్ని అది ఎలా ప్రభావితమవుతుంది అనే దాన్ని మీరు వాస్తవంగా గమనిస్తున్నారు. బయట ఏం జరుగుతుందో ఈ వాస్తవంలో గమనించుకుంటున్నాం మనం. అది. ఈ విధానం వేరే వాళ్ళను ఎలా ప్రభావితం చేస్తోంది అనేది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. అంటే మనం చేసే పని ఎదుటి వాడికి ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుంది అనేది మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఆ గమనింపు లేకపోతే మారిపోతుందనమాట. ఒకరోజు నేను ఓ మహిళతో మాట్లాడుతున్నాను. మేము గమనించటం గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టాం. 2 రోజుల తర్వాత తన కుమార్తె వింతగా ప్రవర్తిస్తోందని ఆమె నాతో చెప్పింది. ఆమెను చాలా జాగ్రత్తగా గమనించండి. అలాగే ఆమెను ఒంటరిగా ఉండనివ్వకండి అని నేను చెప్పాను. ఆమె నవ్వింది. తన కుమార్తెకి 16 ఏళ్ళు. ఆమెను ఒంటరిగా ఎందుకు వదలకూడదు? హ్మ్. ఆ మహిళ సెలవుల్లో హాయిగా గడపటానికి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకంటే ఆ అమ్మాయి గర్భవతి అయింది. మీరు సరైన సమయంలో గమనించి సరైన చర్య తీసుకుంటే కనుక
మీరు ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలుగుతారు. అంటే ఎన్ని ప్రభావితం చేశాయి. అనుకరించే అక్కడ అమ్మాయి సూసైడ్ చేసుకోవటం ఇవన్నీ ఎఫెక్ట్ వచ్చినాయి అమ్మాయికి. అందుకని ఈ అమ్మాయిని జాగ్రత్తగా మీరు కాపాడుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. ఓహ్! మళ్ళీ ఓకే. చదవమంటారా మేడం ఈ ఆ! పారాగ్రాఫ్? మళ్ళీ చదువు. ఒకరోజు నేను ఓ మహిళతో మాట్లాడుతున్నాను. మేము గమనించటం గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టాం. 2 రోజుల తర్వాత తన కుమార్తె వింతగా ప్రవర్తిస్తోందని ఆమె నాతో చెప్పింది. ఆమెను చాలా జాగ్రత్తగా గమనించండి. అలాగే ఆమెను ఒంటరిగా ఉండనివ్వకండి అని నేను చెప్పాను. ఆమె నవ్వింది. తన కుమార్తెకి 16 ఏళ్ళు. ఆమెను ఒంటరిగా ఎందుకు వదలకూడదు? ఆ మహిళ సెలవుల్లో హాయిగా గడపటానికి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. హ్మ్. ఎందుకంటే ఆ అమ్మాయి గర్భవతి అయింది. మీరు సరైన సమయంలో గమనించి సరైన చర్య తీసుకుంటే కనుక మీరు ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలుగుతారు. అంటే కొంచెం తొందరగా చర్య తీసుకోండి. ఆ అమ్మాయి అక్కడికి వెళ్లి ఆ ప్రభావానికి లోనయ్యింది అని చెప్తున్నారు. అంటే అక్కడ ఉన్న పరిస్థితికి తను అనుకరించటం వల్ల ఆ ప్రభావం తన మీద ఉంది. అంటే ఎంత జాగ్రత్తగుండాలో చూడండి. ఒకరి యొక్క ప్రభావం మన మీద ఉండకుండా, అనుకరించకుండా మనం జాగ్రత్తగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అనుకరించే కొద్దీ మనలో అన్ని మార్పులు, చేర్పులన్నీ జరిగిపోతూ ఉంటాయి. అలా ఉండకుండా చూసుకోండి అని చెప్తున్నారు. తను గమనించకుండా వదిలిపెట్టి వేరే ఊరికి వెళ్ళిపోవడం వల్ల ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. కదా ఆహా! మేడం? వేరే ఊరికి తను హాలిడేస్‌కనో ఎక్కడికో వెళ్ళింది. ఎవరింటికైతే వెళ్ళిందో వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఆ సూసైడ్ చేసుకున్న సిట్యుయేషన్‌ని చూడడం వల్ల ఆ అమ్మాయి ఇప్పుడు అలా అయిపోయిందనమాట. బాధ తట్టుకోలేక అలా అయిపోయింది. హ్మ్. అంటే మనము దేనిని అనుకరిస్తున్నామో జాగ్రత్తగా గమనించాల. అంటే మన మీద మనకి గమనింపున్నప్పుడు ఎదుట వాళ్ళ నుంచి ఏ విషయాన్ని తీసుకుంటున్నాము, ఏ విషయాన్ని తీసుకోకూడదు అనేది మనకి అర్థమవుతది. లేకపోతే మనకి అర్థం కాదు. మన మీద మనకి గమనింపు లేనప్పుడు. హ్మ్. ఓకే అమ్మ. గీత అంతవరకు చాలు. మేడం హ్మ్. 12:30.